మరో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమైంది విశాఖపట్నం. 4 ఏళ్ల తర్వాత విశాఖలోని ఇంటర్నేషనల్ స్టేడియంలో అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 2 నుంచి 6 తేదీ వరకు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగనున్న టెస్ట్ మ్యాచ్ కావడంతో ఏర్పాటు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మ్యాచ్ వివరాలను వెల్లడించింది. ఈసారి ప్రత్యేకంగా రోజుకు 2000 మంది విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటించింది ఏసీఏ. విశాఖపట్నం మధురవాడలోని వీడీసీఏ వైఎస్ఆర్ ఏసీఏ ఇంటర్నేషనల్ స్టేడియం ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు భారత్ ఇంగ్లాండ్ మధ్య 2 టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ ఏర్పాట్లకు సిద్ధమైంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన మ్యాచ్ నిర్వాహక కమిటీ గురువారం స్టేడియంలో సమావేశమైంది. నిర్వాహక కమిటీ చైర్మన్ కలెక్టర్ ఏ మల్లికార్జున దీనికి సంబంధించి వివరాలను వెల్లడిస్తూ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే దేశ విదేశీ అభిమానులకు చిన్నపాటి అసౌకర్యం కూడా కలగకుండా ఏర్పాటు చేస్తున్నామన్నారు. 3 అంచెల పటిష్టత భద్రతతో పాటు తాగునీరు, మెడికల్ సదుపాయాలు, తగినన్ని స్టాల్స్ ఏర్పాటు చేస్తామని, ఉల్లాసభరిత వాతావరణంలో మ్యాచ్ చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే క్రికెట్ ప్రేమికుల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యాలను అందుబాటులోకి ఉంచుతామన్నారు ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి. గురువారం మీటింగ్కు హాజరైన ఆయన ఒక ఇంటర్వ్యూతో మాట్లాడుతూ టెస్ట్ మ్యాచ్ టికెట్ల విక్రయం ఈ నెల 15 నుంచి ప్రారంభం అవుతుందన్నారు. పేటీఎం యాప్ ద్వారా ఆన్లైన్లో విక్రయిస్తామని, ఈసారి పూర్తిగా డిజిటల్ టికెట్లను అందిస్తున్నామన్నారు. 100, 200, 300, 500 రూపాయల టికెట్లను ప్రతిరోజుకు విడివిడిగా విక్రయిస్తామని, అలాగే 5 రోజులకు కలిపి తీసుకునే వారి కోసం టికెట్ ధరలకు 400, 800, 1000, 1500గా ఉంటుందన్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.